రాధాదేవికి ఏమైంది? రాధాకృష్ణులు విడిపోయిన తర్వాత రాధాదేవికి ఏం జరిగిందో తెలుసా? వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత రాధాదేవి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె ప్రతి క్షణం కృష్ణుడి స్మరణలోనే గడిపింది. ప్రతిరోజు కృష్ణుని తలుచుకుంటూ యమునా తీరాన వారు కలిసిన రాసలీలల స్థలంలో పుష్ప వాటికలలో ఇలా అన్ని చోట్ల తిరుగుతూ ఆయన జ్ఞాపకాలను వెతుక్కుంటూ ఉండేది. ఆ విరహం వల్ల రాధాదేవికి ఆకలి తగ్గిపోయింది, నిద్ర కరువైంది. తనకి ఉన్న ఒకే ఒక్క ఆనందం కృష్ణుడిని స్మరించుకోవడమే. కొన్నిసార్లు యమునా తీరాన వేణుగానం వినిపిస్తే కృష్ణుడే వచ్చాడేమోనని పరిగెత్తుకుంటూ వెళ్ళేది. ఆయన కోసం కన్నీళ్లు కార్చడమే ఆమెకు పూజగా మారింది. అలా కృష్ణుడి స్మరణలోనే ఆమె కాలం గడిపింది. కొన్ని పురాణాల ప్రకారం కొంతకాలం తర్వాత రాధాదేవి కృష్ణ ధ్యానంలో పూర్తిగా మునిగిపోయి తన భౌతిక దేహాన్ని వదిలి గోలోక బృందావనానికి వెళ్ళిపోయిందని చెబుతారు. ఇదండి రాధాకృష్ణుల ప్రేమ కథ. కృష్ణుడి నుండి విడిపోయినప్పుడు రాధాదేవి హృదయం ఎంతగానో క్షోభించింది. పురాణాలలో సతీదేవి యోగంతో శివుడు కూడా తీవ్రమైన వేదనకు గురయ్యాడు. అలా దైవాంశ సంభూతులకే విరహం తప్పనప్పుడు సాధారణ మనుషులం మనమెంత?